హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాషి. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎఫ్ అయినా అయితే మినీ డ్రామాల వాషితో పాటు డ్రామాల వాషిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 4 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన షినోమియా ఫుకుహరాలో ఒక డేట్ కి వెళ్ళగా నెక్స్ట్ డే మార్నింగ్ మన షినోమియా ఫుకుహరా కోసం ఫుకుహరా ఆశపడినట్టు ఒక పెద్ద పెన్గ్విన్ బొమ్మను ఇస్తాడు. ఇప్పుడు ఆ బొమ్మను తీసుకుని మన ఫుకుహరా కూడా ఇంట్లో అంత సంతోషంగా ఉండగా వాడి ఇల్లు కాస్త వాటర్ ఫాల్స్ అయిపోతుంది. ఈ సీన్ తో లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ని మన ఫుకుహరా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. రే, ఏం చెప్తున్నావురా, అలా ఎలా సడన్ గా అంతా వాటర్ సీలింగ్ నుంచి వస్తుంది? ఆ ప్లేస్ లోనే కరెక్ట్ గా పై ఇంటి వాళ్ళు వాషింగ్ మెషిన్ ని ఫిట్ చేశారు. ఆ వాషింగ్ మెషిన్ వాటర్ వెయిట్ తట్టుకోలేక ఆ వాటర్ మొత్తం లీక్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఆ లీక్ కాస్త మా ఇంటిని నయగార పూగా మార్చేసింది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, రే, నీకు మాత్రమేరా ఇలా జరుగుతూ ఉంటుంది, ఒక వాషింగ్ మెషిన్ నుంచి వాటర్ లీక్ అయ్యి అంత నీళ్ళొచ్చి నీ రూమే నిండిపోయింది కదరా. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మన షినోమియా ఫ్రెండ్స్ వస్తారు. ఏమైందిరా, అందరూ కలిసి ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారే? అదేం లేదు, ఇప్పుడు మన ఫుకుహరా ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంది. ఏంటి, వాటర్ లీక్ అవుతుందా? దానికి ఫుకుహరా, అవునరా, అదంతా రిపేర్ చేయడానికి ఇంకా 2 వారాలు అవుతుందంట. అంతదాకా ఎక్కడుండాలని నాకు అస్సలు అర్థం కావట్లేదని చెప్తాడు. దానికి షినోమియా ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి, నేను మా ఇంటికి నిన్ను ఇన్వైట్ చేసేవాడిని, కానీ మా ఇంట్లో మా అక్క ఉంటుంది, సో కష్టం రా అని చెప్తాడు. దానికి ఇంకో అబ్బాయి, నువ్వు మా ఇంటికి రారా, కానీ ఏంటి మా ఇల్లు కొంచెం చెత్తగా ఉంటుంది. దానికి ఫుకుహరా, అదేం అవసరం లేదు, నువ్వు పిలిచినందుకు నాకు చాలా థ్యాంక్స్ రా అని చెప్తాడు. ఇలా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి మన షినోమియా వస్తాడు. వస్తూనే ఎవరు స్టే చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇలా మన షినోమియా అడుగుతూ వస్తూ ఉండగా అట్ట టైమ్ లో అందరూ ఒకేసారిగా మన షినోమియా చూస్తారు. దీనికి వీడే కరెక్ట్ రా అని. దానికి షినోమియాకి అసలేం అర్థం కాకుండా, ఏంటి నేనా? ఇలా మన షినోమియా అడగగానే ఇక్కడ మన ఫుకుహరా ఫేసే మారిపోతుంది. ఏంట్రా వీడొచ్చి అడుగుతున్నాడే, అయ్యో ఇది ఎక్కడ వెళ్లి ముగుస్తుందో దేవుడా అని ఇలా మన ఫుకుహరా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలానే ఈ సీన్ కట్ కాగా నెక్స్ట్ సీన్ లో మన ఫుకుహరా లగేజ్ తో పాటు షినోమియాతో పాటు వస్తూ ఉన్నాడు. సో మన ఫుకుహరా షినోమియా ఇంట్లో ఉండడానికి వస్తున్నాడు. ఇప్పుడు మన ఫుకుహరా షినోమియా చూస్తున్న అతని మనసులో, వీడితో ఒక్క వారం ఎలా ఉంటానో ఏంటో, ఇతన్ని చూస్తేనే మన ఆలోచన ఎక్కడికో పోతుందే అని మన షినోమియా ఫుకుహరాని అక్వేరియం లో కిస్ చేశాడు కదా. ఆ విషయం గుర్తుకు రాగా, రే ఫుకుహరా, కానీ నువ్వు చాలానే ఆలోచిస్తున్నావు, ఇదేం మంచిది కాదురా అని వాడికి వాడే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇలా మన ఫుకుహరా ఒక ఆలోచనలో ఉండగా ఇక్కడ మన షినోమియాకైతే మన ఫుకుహరాకి ఏం ఫుడ్ నచ్చుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. బ్రెడ్ తింటాడా లేదా రైస్ తింటాడా, ఇలా మన షినోమియానే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఫైనలీ ఇద్దరు కలిసి మన షినోమియా ఇంటికి రాగా ఆ ఇంటిని చూడగానే మన ఫుకుహరా అంత ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంట్రా ఇది, ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఇంట్లో వీడొక్కడే ఉంటున్నాడా? ఇలా నోరు తెరుస్తూ చాలా ఆశ్చర్యంగా ఇంట్లోపలికి వెళ్తూ ఉండగా ఆ ఇల్లు అంత క్లీన్ గా ఉంది. ఇలా చూస్తూ వెళ్లి టేబుల్ ని గుద్దేస్తాడు. రే చూసిరా అని మన షినోమియా చెప్పగా, అది కాదురా, మీ ఇల్లు అంత అందంగా ఉందిరా, ఇలా చెప్తూనే వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. తన్నే మర్చిపోయి ఆ ఇంటిని చూసి అంతా మురిసిపోతున్నాడు మన ఫుకుహరా. ఇలా మురిసిపోతూ ఈ ఇంటిని స్మెల్ చేస్తూ ఉంటేనే ఫుకుహరా మీద వచ్చే స్మెల్ లాగే ఉందని నోరు జారేస్తాడు. ఇలా నోరు జారిన నెక్స్ట్ సెకండే వాడికి వాడే కాన్షియస్ వచ్చి, ఓరి దేవుడా, ఒరే ఫుకుహరా, నువ్వు చాలా ముదిరిపోయావురా, ఏరా ఇలా ఆలోచిస్తున్నావని వాడికి వాడే చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా షినోమియా వాడికి టీ తీసుకొచ్చి, నువ్వు టీ తాగుతూ ఉండు, నేను నీకోసం వెళ్లి బెడ్ రెడీ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి షినోమియా వెళ్ళిపోతాడు. ఇక్కడ మన ఫుకుహరాకి టీ తాగుతూనే షినోమియానే తలుచుకుంటూ ఒక ఫీల్ లో ఉన్నాడు. ఒరే ఫుకుహరా, నీకు ఇలాంటి ఆలోచన అసలు రాకూడదు, ఫుకుహరా కంట్రోల్ అని వాడికి వాడే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి షినోమియా దేనో వెతుకుతూ ఉన్నాడు. దాన్ని చూసి ఫుకుహరా, అది కాదురా, నువ్వు వస్తున్నావని నాకు అస్సలు తెలీదు కదా, బెడ్ షీట్స్ అని తడిగా ఉంది, దాన్ని డ్రై చేయడానికి మషిన్ ని వెతుకుతున్నాను అని చెప్తాడు. యాక్చువల్ గా ఇల్లంతా క్లీన్ చేసి నేను పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ముందే రావాల్సి వచ్చేసింది. అప్పుడే మన ఫుకుహరా ఆ ఇంటిని చూస్తాడు. ఆ ఇంట్లో ప్రతి మూల అంతా క్లీన్ గా మన షినోమియా పెట్టుకున్నాడు. ఇప్పుడు మన షినోమియా రూమ్ ఫ్రేగ్రెన్స్ ని వెతుకుతూ ఉండగా అలానే ఫుకుహరాని చూసి, అవును నీకు ఏ సెంట్ అంటే ఇష్టం అడగ్గా దానికి మన ఫుకుహరా, ఏంటి సెంటా, అవును నీకు ఏ సెంట్ కావాలంటే ఆ సెంట్ ని డ్రైయింగ్ మెషిన్ లో వేసుకోవచ్చు, అప్పుడు నీ బెడ్షీట్ పిల్లో గుమగుమలాడిపోతూ ఉంటుందని చెప్తాడు.
చెప్తాడు. నా దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, నా దగ్గర ఆరెంజ్ ఉంది, లావెండర్ ఉంది, ఇలాంగ్ ఉంది. ఇలా మన షినోమియా చెప్తూ ఉండగా దానికి ఫుకుహరా ఇవేంటో కూడా నాకు అస్సలు తెలీదు. దానికి షినోమియా ఇక్కడ చూడరా, ఆరెంజ్ వచ్చి నార్మల్ గా రిలాక్స్ అవడానికి దీన్ని యూస్ చేస్తారు, లావెండర్ మంచి నిద్ర రావడానికి, ఈ ఇలాంగ్ ఉంది కదా నువ్వు ఒకలాగా హార్ట్ గా రొమాంటిక్ గా ఫీల్ అయినప్పుడు అప్పుడు దీన్ని యూస్ చేస్తారని చెప్తాడు. ఇదంతా విని మన ఫుకుహరా పిచ్చ షాక్ అయ్యి ఏంటి దీనికంతా కూడా సపరేట్ గా సెన్స్ ఉంటాయా ఇలా గట్టిగా అర్చేస్తాడు. ఇది మన షినోమియాకి ఎలా అర్థమవుతుందంటే, ఓ నువ్వు ఇలాంగ్ వేయమంటున్నావా, సరేరా నేను దీనే వేసేస్తాను అని దాన్ని తీసుకెళ్తాడు. రే ఆగరా, నేను దాన్ని చెప్పడానికి రాలేదు అని మన ఫుకుహరా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అంతలోపే మన షినోమియా లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు షినోమియా బెడ్ అంతా రెడీ చేస్తూ ఉండగా మన షినోమియానే కొద్దిసేపు రెప్పార్చకుండా మన ఫుకుహరా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఫుకుహరా మనసులో వీడు నిజంగానే మన కోసం ఇల్లు మొత్తం క్లీన్ చేశాడు, కానీ ఒక్క విషయం నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది, వీడితో ఉంటే నేను ఎందుకు ఇంత కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను. నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది, వీడు లక్కున్న అబ్బాయిని మాత్రం కాదు, వీడెప్పుడు నా గురించి తలుచుకుంటూ ఉంటున్నాడు. ఇలా తలుచుకుంటూనే లైట్ స్మైల్ తో మన ఫుకుహరా షినోమియానే చూస్తూ ఉన్నాడు. ఇలానే ఉంటే మనకి వాడి మీద అని ఇలా మన ఫుకుహరా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా రూమ్ నుంచి బయటకు వచ్చి మన షినోమియా మన ఫుకుహరాకి ఆపోజిట్ గా కూర్చుంటాడు. ఇప్పుడు ఫుకుహరా నవ్వుతూనే, షినోమియా చాలా థ్యాంక్స్ రా, ఈ ఒక్క వారం మనమిద్దరం చాలా సంతోషంగా ఉండబోతున్నాం ఇలా చెప్పేసి చెయ్యిస్తాడు. ఇలా వీడు చెయ్యివ్వగానే మన షినోమియా ఫేసే మారిపోతుంది. ఒకలాగా తడబడుతూనే హా ఓకేనని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మన ఫుకుహరాకి అసలు ఏం అర్థం కావట్లేదు, వీడెందుకు సడన్ గా ఇలా నడుచుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇద్దరు డిన్నర్ చేశాక ఇప్పుడు ఫుకుహరా షినోమియా దగ్గర డిన్నర్ సూపర్ గా ఉండిందిరా, నేను అంట్లో తోముతాను సైడ్కి రా అని చెప్తాడు. దానికి షినోమియా అదేమొద్దు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్లి స్నానం చేసిరా అని చెప్తాడు. మన ఫుకుహరా కూడా సరే అని చెప్పేసి బాత్రూమ్ కి రాగా అక్కడ టబ్బు వెచ్చగా నీళ్లు బబుల్స్ తో ఉండడం చూసి దాన్ని చూసి చాలా సంతోషంగా ఆ టబ్ లో స్నానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా మన షినోమియా వాయిస్ వినిపించగానే టక్కన టబ్ లోపలికి పడిపోతాడు. ఇప్పుడు లేచి ఏమైందిరా అడగ్గా దానికి మన షినోమియా నువ్వు టవల్ మర్చిపోయావురా అని చెప్తాడు. ఇలా మళ్ళీ షినోమియా వాయిస్ వినిపించగానే ఇక్కడ ఫుకుహరా తడబడుతూ ఉన్నాడు. ఇలా తడబడుతూ స్నానం చేసి రూమ్ కి రాగా రూమ్ లో దానికి మించి సర్ప్రైజ్ ఉంది. ఒకే రూమ్ లోనే 2 బెడ్ వేశాడు, అది ఒక బెడ్ పక్కన ఇంకో బెడ్ పక్కనే ఇలా ఉండడం చూసి అవును ఏంటిది 2 బెడ్ ఓకే కానీ ఎందుకు 2 ఇలా పక్కనే ఉంది ఇలా చెప్పేసి కింద కూర్చొని ఆ ఇలాంగ్ సెంట్ ని స్మెల్ చేస్తూ ఉన్నాడు. ఓ ఇదేనా వాడు చెప్పిన సెన్షువల్ సెంటా, ఊరికే చెప్పకూడదు చాలా స్వీట్ గా ఉందని ఇలా మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా వెనక నుంచి మన షినోమియా వస్తాడు. ఏరా ఈ స్మెల్ నీకు నచ్చిందని అడగ్గా టక్కని తిరిగి మన ఫుకుహరా హా ఇది చాలా స్వీట్ గా ఉంది, చాలా బాగుందిరా ఈ సెంట్ స్మెల్ అని చెప్తాడు. దానికి మన షినోమియా కొంతమంది ఈ సెంట్ ని దేనికి యూస్ చేస్తారు అంటే కొత్తగా పెళ్లైన వాళ్ళ గదిలో ఈ సెంట్ ని యూస్ చేసి డెకరేట్ చేస్తారు అని చెప్తాడు. ఇలా చెప్పేసి మన షినోమియా అలా వెళ్లడమే ఆలస్యం. ఇక్కడ మన ఫుకుహరా ఫేస్ చూడాలే, ఓరి దేవుడా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, కొత్తగా పెళ్లైన వాళ్ళు అంటున్నాడు, ఇలాంగ్ అంటున్నాడు, జరుగుతున్న ఒక్క విషయం కూడా మనకు అనుకూలంగానే లేదే అని దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని ఇలా మొక్కుంటూ వెళ్తాడు. ఇలా మన ఫుకుహరా ఆలోచిస్తూ ఉండగా అక్కడ మన షినోమియా రేపు కాలేజ్ కి వెళ్ళాలి కదా త్వరగా పడుకో అని చెప్తాడు. హా ఓకేరని చెప్పేసి మన ఫుకుహరా కూడా తడబడుతూ వచ్చి పడుకుంటాడు. మన షినోమియా గోడ వైపు ఫేస్ చేసినట్టు పడుకున్నాడు. ఇక్కడ మన ఫుకుహరా షినోమియాకి ఆపోజిట్ గా ఫేస్ చేస్తూ పడుకున్నాడు. అంటే పడుకోబోతాడు కానీ తనే మన ఫుకుహరా తీసుకోలేకపోతున్నాడు. ఏంటి వీడు ఏం చెప్పకుండా సైలెంట్ గా పడుకుంటున్నాడే ఇలా మనసులో అనుకుంటూ ఉండగానే మన షినోమియా టక్కని లేచి కూర్చుంటాడు. అదే కదా చూశాను చూడు ఎలా లేచి కూర్చున్నాడో అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ షినోమియా దగ్గరకు వచ్చి అది నేను ఒకటి మర్చిపోయానని చెప్తాడు. దాని విని ఫుకుహరా పిచ్చ షాక్ అయ్యి ఏంటి ఏం మర్చిపోయావు అడక్క అలానే మనసులో ఒకవేళ గుడ్ నైట్ కిస్ ని మర్చిపోయాడేమో అని ఇలా మనసులో అనుకుని వాడు చెయ్యిని లిప్స్ మీద పెట్టుకున్నాడు. ఇక్కడ షినోమియా హాల్ కి వెళ్లి వాడు లాటరీలో గెలిచాడు కదా ఆ పెన్గ్విన్ బొమ్మను దాన్ని తీసుకొచ్చి ఫుకుహరాకి ఇచ్చి చూడు దీన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసావు, దీనికి భయంగా ఉంటుంది కదా దీన్ని హక్ చేసుకుని పడుకో అని చెప్పేసి మన ఫుకుహరాకి ఆ బొమ్మనిస్తాడు. ఇలా ఇద్దరు పడుకోగా ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలు. ఇప్పుడు మన ఫుకుహరాకి మెలుగు రాగా అలానే తిరిగి షినోమియా చూస్తాడు. అలానే దగ్గరికి వెళ్లి షినోమియా చూసి వీడేంటి నిజంగానే నిద్రపోతున్నాడు అంతేనా, ఒకవేళ వాడు మనతో పడుకోవడానికి చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాడేమో ఇలా ఆలోచిస్తూ నెక్స్ట్ సెకండే ఒరే ఫుకుహరా
వాడు సైలెంట్ గానే పడుకున్నాడురా. నువ్వే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది ఆలోచిస్తున్నావు. అర్ధరాత్రిలో ఒకడు పడుకోకుండా ఏం చేస్తాడు? ఫస్ట్ నువ్వు పడుకో అని వాడిని వాడే తిట్టుకొని పడుకుంటాడు. ఇక్కడ అలానే షినోమియా ఫేస్ చూస్తే మన షినోమియా యాక్చువల్ గా పడుకోలేదు. మన ఫుకుహారా అనుకున్నట్టే మన షినోమియాకి లైట్ గా నర్వస్ గా ఫీల్ అవుతున్నాడేమో. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫుకుహారా మెల్కొని చూస్తే ఆ రూమ్ లో మన షినోమియా లేదు. అయితే రాత్రి ఏం జరగలేదని మనసులో అనుకుంటూనే హాల్ కి వస్తాడు. అక్కడ షినోమియా ఏదో చేస్తూ ఉండగా ఫుకుహారా షినోమియా చూసి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. షినోమియా అయితే తలెత్తి కూడా ఫుకుహారాని చూడకుండా నువ్వు రాత్రి బాగా పడుకున్నావనడక్క దాన్ని మన ఫుకుహారా కూడా గమనించి వీడికి ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలానే నేను బాగానే పడుకున్నానని చెప్తాడు. ఇప్పుడు షినోమియా మళ్ళీ ఫ్రిడ్జ్ లో బ్రేక్ఫాస్ట్ ఉంది, నువ్వు తినేసి రెడీ అవ్వు అని చెప్తాడు. ఇలా చెప్పేసి మన షినోమియా ఎక్కడికో బయలుదేరుతూ ఉన్నాడు. ఇలా ఫుకుహారాతో మాట్లాడుతున్నంత సేపు తలెత్తి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. దాన్ని మన ఫుకుహారా కూడా అర్థం చేసుకుని ఏమైంది వీడికి ఇంత త్వరగా కాలేజ్ కి వెళ్తున్నావా అనడక్క అది నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి మన ఫుకుహారా రిప్లై కూడా వెయిట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూడగా మన ఫుకుహారాకి ఇంకా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఇక్కడ కాలేజ్ లో అంతలోపే షినోమియా ఇంట్లో ఎవరో స్టే చేస్తున్నారని అందరికి తెలిసిపోతుంది. అమ్మాయిలందరూ అంత కోపంగా ఉన్నారు. దానికి ఆన వాళ్ళందరి దగ్గర మీరేం టెన్షన్ పడకండి, ఏ అమ్మాయి షినోమియాతో ఉండట్లేదు, మన ఫుకుహారానే షినోమియాతో పాటు కలిసి ఉంటున్నాడు. ఫుకుహారా ఇంట్లో ఏదో రిపేర్ వర్క్స్ అంతా జరుగుతూ ఉందంట, దానికోసమే కొన్నాళ్ళు షినోమియా ఇంట్లో ఉంటున్నాడు. దానికి అమ్మాయిలో ఒక అమ్మాయి ఆ రిపేర్ వర్క్ ఏంటో మా ఇంట్లో జరగకూడదా, నేనే వెళ్లి షినోమియా ఇంట్లో ఉండేదాన్ని, ఇదంతా వీళ్ళకి అంత త్వరగా ఎలా తెలుస్తుంది అని దాక్కొని వింటున్నాడు మన ఫుకుహారా. అప్పుడు వెనక నుంచి మన ఫుకుహారా ఫ్రెండ్స్ వచ్చి రే ఫుకుహారా షినోమియా ఇంట్లో ఉంటున్నావు కదా ఎలా అనిపించింది అడగ్గా ఇలా వీళ్ళు అడగడమే ఆలస్యం. ఇక్కడ మన ఫుకుహారా తడబడ్డం స్టార్ట్ చేశాడు. ఎలా అనిపించిందంటే అలానే నార్మల్ గా అనిపించింది, మా మధ్య ఏం జరగలేదని చెప్తాడు. ఇలా మన ఫుకుహారానే వాగుతూ ఉండగా దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే ఇలా మేము అడగనే లేదే, ఎందుకురా ఇలా తడబడుతూ ఏది పడితే అది వాగుతున్నావు అడగ్గా ఇప్పుడు ఫుకుహారా కొంచెం కాన్షియస్ కొచ్చి చాచా మీరు అనుకున్నట్టు ఏం లేదు, మా మధ్య ఏ గొడవలు లేకుండా చాలా పీస్ఫుల్ గానే ఉన్నామని చెప్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇప్పుడు అక్కడికి షినోమియా వస్తాడు. వచ్చి అందరికి హాయ్ అంతా చెప్పలేదు, కానీ మన ఫుకుహారాని మాత్రం చూసి అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడెందుకు ఇలా చేస్తున్నాడు అని మన ఫుకుహారా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ రోజు సైకాలజీ క్లాస్ కూడా స్టార్ట్ కాగా ఈ రోజు టాపిక్ ఏంట్రా అంటే ఒక్క విషయం మనకు నచ్చకపోయినా పదే పదే చేస్తూ ఉంటే మనకే తెలియకుండా దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అడ్వర్టైజ్మెంట్ సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే ఆ సాంగ్ మనకు బాగా నచ్చేసి కొంతమంది ఆ సాంగ్ ని రింగ్ టోన్ గా కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు ప్రొఫెసర్ ఇది అడ్వర్టైజ్మెంట్ సాంగ్స్ కి మాత్రమే కాదు మనుషులకు కూడా వర్తిస్తుంది. ఇలా ప్రొఫెసర్ చెప్పగానే ఇక్కడ మికీ ఆనా కూడా ఈయన చెప్తుంది ఎంత కరెక్టో తెలుసా, మనకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడే మనకది నచ్చేస్తుందే. ఇలా నచ్చే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే నేనింకా ఎంత పిచ్చిదాన్లా మారిపోతానో. దీనికి ఆనా నువ్వెందుకు పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు, ఇలాంటి ఒక్క విషయం నా జీవితంలో జరిగిందే లేదు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇదంతా మన ఫుకుహారా వింటూ అలానే అదే క్లాస్ లో ఉన్న మన షినోమియాని చూస్తాడు. యాక్చువల్ గా చెప్పాలంటే అతని వేలు కూడా నా మీద పడలేదు, నేను అతనికి నచ్చలేదేమో అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో, వాడికి నేను నచ్చకుండా అయిపోయానేమో, లేదంటే అతను నాతో ముందు మాట్లాడేటప్పుడల్లా ఎంత ఎక్సైట్మెంట్ తో మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు అదంతా కనిపించట్లేదే. ఇలా మన ఫుకుహారా ఆలోచిస్తూ షినోమియాను చూస్తూ ఉన్నాడు. అక్కడ మన షినోమియా కూడా ఏదో ఆలోచిస్తూ మన ఫుకుహారాను చూస్తున్నాడు. అతన్ని చూస్తున్నాడని తెలియగానే మన ఫుకుహారా ఏం తెలియనట్టు అటువైపు తిరిగేస్తాడు. మనం కూడా ఇలా స్కూల్ టైమ్స్ లో చాలా సార్లు చేసుంటాం. మన క్రష్ ని మనల్ని చూడనంత సేపు మనం సైట్ కొట్టడం, మనల్ని చూస్తున్నారని తెలియగానే టక్కని ఏం తెలియనట్టు తిరిగేయడం, మనల్ని చూస్తున్నారని తెలియగానే అలానే స్టొమక్ లో బటర్ఫ్లైస్ అన్ని ఒక్కసారిగా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఫీలింగ్ మన స్కూల్ టైమ్ లో ఒకసారైనా జరిగే ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మన ఫుకుహారా ఆలోచిస్తూ బాత్రూమ్ లో నీళ్లు తిప్పేసి చాలా సేపటి నుంచి ఆలోచిస్తూ చేయి కడుక్కుండానే ఉన్నాడు. వీడెందుకు మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసామా, ఇలా వాడి పాటికి ఆలోచిస్తూ ఉండగా ఆ సింక్ అంతా నిండిపోయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంది. దీన్ని అక్కడికి వచ్చిన ఒక అబ్బాయి చూసేసి రే వాటర్ అంతా వేస్ట్ అవుతుంది, ట్యాప్ తిప్పేసి ఏం ఆలోచిస్తున్నావు
ఉన్నావు? ఆ ట్యాప్ ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా ఇద్దరు కలిసి ఆ ట్యాప్ ని క్లోజ్ చేసి బయటికి రాగా ఇప్పుడు ఆ ఫ్రెండ్ మన ఫుకుహరని చూసి ఏరా ఏమైనా ప్రాబ్లమ్ అని అడక్క ఇప్పుడు మళ్ళీ మన ఫుకుహరకి షినోమియా మీదే ఆలోచన ఉంది. నా బ్యాడ్ లక్ ని తప్ప ఒక్క విషయాన్ని ఇంతసేపు ఆలోచించిందే లేదు. ఫస్ట్ టైం ఒక పర్సన్ గురించి ఒక రోజంతా ఆలోచిస్తున్నాను అంటే అదే షినోమియా గురించి మాత్రమే. ఇలా మన ఫుకుహర ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫుకుహరతో పాటు ట్యాప్ క్లోజ్ చేశాడు కదా, ఇతని పేరు యషిమో. ఇప్పుడు యషిమో ఫుకుహర దగ్గర రే నీకేమైందిరా, ఎందుకు సడన్ గా ఇలా ఆఫ్ అయిపోతూ ఉన్నావు, ఇక్కడ చూడరా అని మన ఫుకుహరని కొద్దిగా డైవర్ట్ చేస్తాడు. అదేం లేదురా ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. రే నా దగ్గరంతా అబద్ధాలు చెప్పకు, నేను నీ ఫ్రెండ్నే కదా, నాతో చెప్పు అని చెప్తాడు. ఇలా యషిమో ఫుకుహర భుజం మీద చేవేసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. రే అదంతా ఏం లేదురా అని మన ఫుకుహర కూడా చెప్పి యషిమోతో నవ్వుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా అటువైపు వస్తున్న మన షినోమియా చూసేస్తాడు. ఇలా వీళ్ళిద్దరిని చూడగానే మన షినోమియాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. చాలా కోపంగా మన ఫుకుహర దగ్గర ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రోజు కాలేజ్ అంతా అయిపోయాక ఇద్దరు ఇంటికి రాగా ఫస్ట్ మన షినోమియా ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఫుకుహర ఇంటికి వచ్చే సమయానికి మన షినోమియా స్నానం చేసి షర్ట్ లేకుండా బయటకు వస్తున్నాడు. ఇలా షర్ట్ లేకుండా షినోమియా యాబ్స్ ని చూడగానే ఇక్కడ మన ఫుకుహర పిచ్చా షాక్ అయ్యి నోరు తెచ్చి మరి చూస్తున్నాడు. రే నీ మసిల్స్ చాలా బాగుందిరని చెప్పేస్తాడు. దానికి మన షినోమియా నేను రోజు జిమ్ కి వెళ్తాను, ఈ రోజు మార్నింగ్ కూడా జిమ్ కే వెళ్ళొచ్చానని చెప్తాడు. దీన్ని విని మన ఫుకుహర కూడా నవ్వుతూనే ఇలా నాకు కూడా మసిల్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్తాడు. దానికి షినోమియా అయితే రా రోజు నాతో పాటు వర్కౌట్ చేయని చెప్తాడు. ఇంట్లోనే నా దగ్గర ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయని చెప్తాడు. దానికి ఫుకుహర కానీ నన్ను చూసి నువ్వు నవ్వకూడదని చెప్తాడు. దానికి షినోమియా నేనెందుకు నవ్వుతాన్రా? దానికి ఫుకుహర అది కాదురా, నా ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉంటారు నాకు వర్కౌట్ అంతా సెట్ కాదు అని. సరే నువ్వే చెప్పు, ఇలా నేను వర్కౌట్ అంతా చేసి నా బాడీ టైట్ గా ఉంటే నీకు ఇష్టమనడక్క. ఇలా చెప్తూనే ఆ బాడీ బిల్డింగ్ పోజ్ అంతా ఇస్తాడు. ఇలా చేస్తున్న మన ఫుకుహరాని చూసి షినోమియా కంట్రోల్ చేసుకోకుండా ఫుల్ గా నవ్వేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఇలా షినోమియా నవ్వడం చూసి మన ఫుకుహర చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇలా కొద్దిసేపు నవ్వుతున్న మన షినోమియాకి ఇప్పుడే ఫుకుహర తన్నే చూస్తున్నాడని గుర్తుకొస్తుంది. టక్కనే నవ్వడం ఆపేసి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు టక్కనే మన ఫుకుహర పరిగెత్తుకుంటూ వచ్చి షినోమియా దగ్గర ఇలా నువ్వు నవ్వడం నేనెప్పుడూ చూడలేదు తెలుసా, ఇంకా ఒక్కసారి నవ్వు అని చెప్తాడు. ఇలా వినగానే మన షినోమియాకి సిగ్గేసేస్తుంది. అదంతా నువ్వు చెప్పినప్పుడు నేను నవ్వను పోరా అని చెప్పేస్తాడు. కానీ ఫుకుహర వదలకుండా ఇంకా షినోమియా దగ్గరకు వచ్చి రే ప్లీజ్ రా నా కోసం ఒక్కసారి నవ్వరా అని ఇలా ఫుకుహర దగ్గరకు వచ్చి క్యూట్ గా అడుగుతూ ఉండగా ఇక్కడ మన షినోమియాకి ఏదోలా ఉంది. అలానే రెప్పర్చకుండా మన ఫుకుహరాని చూస్తున్నాడు. ఫుకుహర నువ్వు నాకు చాలా దగ్గరగా వచ్చావురా అని చెప్తాడు. ఇలా షినోమియా చెప్పాకే మన ఫుకుహర కూడా స్ట్రైక్ అవుతుంది. మనం చాలా దగ్గరకు వచ్చేసామని టక్కనే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొంచెం దూరం వెళ్లి ఫుకుహర తన మనసులో ఒరే ఫుకుహర ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇప్పుడెందుకు నువ్వు ఓవర్గా ఎక్సైట్ అయిపోయావు, నువ్వు మామూలుగా ఎప్పుడు ఇలా చేయవు కదా, ఇప్పుడు నీకేమైందిరా అని వాడే అడుగుతూ ఫుల్ గా తిట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహరాని చూసి నేను నీ దగ్గర ఒక విషయం అడగాలి, ఈ రోజు నీతో యషిమో ఏం చెప్పాడు? దానికి ఫుకుహర ఈ విషయం నీకలా తెలుసు అని అడగ్గా దానికి షినోమియా ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. సో మన ఫుకుహరకి అర్థమైపోతుంది ట్యాప్ క్లోజ్ చేసి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు కదా, అప్పుడు షినోమియా వచ్చి వెళ్ళాడు అని. ఈ విషయం మన ఫుకుహరకి అర్థమయ్యి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆ విషయాన్ని అడుగుతున్నావు అనడగా అలా కాదు మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, సో మీరు అంతలా దేని గురించి మాట్లాడారో తెలుసుకుందామని అంతే అని చెప్తాడు. ఇప్పుడు ఫుకుహర షినోమియా దగ్గరకు వచ్చి వీడు ఖచ్చితంగా పొసెసివ్ అయ్యే ఇలా అడుగుతున్నాడు అని ఇలా మనసులో అనుకుని మేము జస్ట్ క్యాజువల్ గానే మాట్లాడుకున్నామని చెప్తాడు. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చి నేను ఒక విషయం నీ దగ్గర అడగాలని చెప్తాడు. నువ్వు కొద్ది రోజులుగా నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా, ఇలా చెప్తూ దగ్గరకు వచ్చి అలానే షినోమియా కళ్ళలోకి చూసి ఎందుకు ఇప్పుడంతా నీకు నచ్చట్లేదా, ఇలా మన షినోమియాని అడిగి ఇప్పుడు తన మనసులో ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవుతావో అది నేను చూస్తానని చెప్తాడు. ఇప్పుడు టక్కని మన షినోమియా లేచి ఒకలాగా తడబడుతూనే అలా ఏం లేదురా అని చెప్తాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం రా, నాకన్నీ నువ్వేరా, నేను నీ దగ్గరికి వచ్చే ప్రతిసారి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను టచ్ చేయకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను, నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా అని మన షినోమియా ఫుకుహరకి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన షినోమియా ఉన్న వేగానికి మన ఫుకుహరని ఒక టేబుల్ మీద తోసి మన ఫుకుహరకి ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసి కిస్ చేసేలా వచ్చేస్తాడు. ఇప్పుడు షినోమియా ఫుకుహరాని తోసి రే నువ్వు టెన్షన్ పడకరా, నాకు అర్థమైందిరా అని చెప్తూ ఉన్నాడు. ఇలా మన ఫుకుహర
చెప్పి ఇలా తిరగ్గానే టేబుల్ కి తగిలి స్లిప్ అయి కింద పడిపోతాడు. మన ఫుకుహర కాలు మన షినోమియా కాల్ని తాగ్గా మన షినోమియా కూడా స్లిప్ అయ్యి మన ఫుకుహర మీదే పడిపోతాడు. ఇలా కింద పడిపోక ముందు మన ఫుకుహర తలకి దెబ్బ తగలకుండా మన షినోమియా వాడి చేయిని అడ్డుగా పెడతాడు. ఇలా చాలా క్లోజ్ గా మన షినోమియా ఫుకుహర దగ్గరికి రాగా ఒకటే రొమాంటిక్ లుక్స్ మన ఫుకుహర షినోమియా చూడగా మన షినోమియా ఫుకుహరని చూడగా ఇక్కడ మన ఫుకుహర మనసులో ఓరి దేవుడా పడడం పడ్డామే, ఇలాంటి ఒక పోజ్ లో పడాలా, నా వల్ల అస్సలు కావట్లేదురా దేవుడా అని ఇలా మన ఫుకుహర మనసులో అనుకుంటూ ఉండగా ఇక్కడ మన ఫుకుహర వల్లే కావట్లేదు అంటే ఇక్కడ మన షినోమియా పరిస్థితి ఏంటి? ఇక్కడ మన షినోమియాకి హార్ట్ బీట్ అంతా ఎక్కువైపోతుంది. స్టమక్ లో ఒకటే బటర్ఫ్లైస్, ఫేస్ అంతా ఫుల్ బ్లష్ అయిపోతున్నాడు. చాలా దగ్గరకు వచ్చి మన ఫుకుహరని కిస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మన ఫుకుహర టక్కన్ ఫేస్ తిప్పేసి నేను దీనికి ఇంకా రెడీ కాలేదు అని అరుస్తున్నాడు. ఇలా అరుస్తూ మన ఫుకుహర లేవగా మన ఫుకుహర ఫేసు మన షినోమియా ఫేస్ కి ఫోర్స్ గా తగిలేస్తుంది. కానీ ఇక్కడ మన షినోమియా అయితే అలానే వెనక్కి పడిపోయి అన్కాన్షియస్ అయిపోతాడు. దీన్ని చూసి మన ఫుకుహర అయ్యో ఇప్పుడు నేను ఏం చేశాను, వీడు వేరే అన్కాన్షియస్ అయిపోయాడే, వీడు వేరే డ్రెస్ లేకుండా ఉన్నాడు, ఇతన్ని నేనెలా లోపలికి తీసుకెళ్లడం, మాట్లాడకుండా అంబులెన్స్ కి కాల్ చేయాల్సిందే అని మొబైల్ ని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు టక్కనే మన షినోమియా లేచి అదంతా ఏమొద్దు ఇటురా అని మన షినోమియా ఫుకుహర చేపెట్టి లాగి అలానే వాడి భుజం మీద లాక్కుంటాడు. సో ఇంతసేపు మన షినోమియా అన్కాన్షియస్ అయినట్టు నటించాడు. నాటి ఫెలో కదా మన షినోమియా. ఇక్కడ మన షినోమియా చాలా క్లోజ్ గా మన షినోమియా చెస్ట్ ని చూడగానే అంతే బిడ్డ స్టక్ అయిపోయాడు. ఇంకా నా వల్ల కావట్లేదురా దేవుడా అని గట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. దీన్ని చూసి షాక్ అయిన మన షినోమియా అలానే తన యాప్స్ ని చూసుకొని ఒకవేళ మన యాప్స్ అంతలా డిస్టర్బ్ చేస్తుందేమో ఫుకుహరాని ఇలా అనుకుంటూ అక్కడే పడుకున్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. మన ఫుకుహర అరుస్తూ ఎక్కడి దాకా వెళ్ళాడో నెక్స్ట్ ఎపిసోడ్ లోనే చూడాలి. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిఎల్ ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ అందరినీ 5th ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.